ఇక ఉద్యోగాలకు 2 డిఏలు వెంటనే ఒకటి 6 నెలల తర్వాత మరొకటి నెలకు రూపాయలు 700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు ఇక సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్ట్ మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే రూపాయలు 10 లక్షలు హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చ జెండా ఇక మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం మంత్రి మండలి భేటీలో కీలక నిర్ణయాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మంత్రి మండలి శుభవార్త చెప్పింది ఇక పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2టిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి తీసుకుంది ప్రతి నెల రూపాయలు 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది అలాగే స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే రూపాయలు 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాలు మెట్రో నిర్మాణానికి రూపాయలు 19,579 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు మిగిలిన మంత్రులందరూ పాల్గొన్నారు ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు త్వరలో మరోసారి మంత్రివర్గ సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది కేబినెట్ మొత్తం 70కి పైగా అంశాలపై చర్చించారని నిన్న 5 గంటల పాటు ఈ చర్చలు జరిగినాయి ఇందులో ప్రధానంగా తీసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి మరి ఎప్పుడు అనుకూలంగా ఉన్న దాని మీద చర్చ జరిపారు అయితే ఈ నెల 15న మరొకసారి భేటీ అవుతారట ఆ భేటీ అనంతరం మరి ఈ నెలాఖరులో పెడతారా లేకపోతే ఇక మరి వచ్చే నెలలో పెడతారా చూడాలి అట్లనే రైతు భరోసాకు సంబంధించి ఒకటేసారి రైతు భరోసాను విడుదల చేస్తాం కొంచెం ఇబ్బందులు ఎదురైనా సరే ఆ పెద్ద మొత్తాన్ని ఒకటేసారి మేము జమ చేసుకుని విడుదల చేస్తామని చెప్పారు సో మరి 15వ తారీఖు నాడు మళ్ళీ భేటీలో మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తే ఏం నిర్ణయం తీసుకుంటారు సో ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషమం ఇంట్లో గుండెపోటు ఏఐజీకి తరలింపు సిపిఆర్ చేయడంతో తిరిగి పనిచేసిన గుండె వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు భరాస నేత మాగంటి గోపినాథ్ 62 సంవత్సరాలట ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు ఈయన చికిత్స పొందితే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పినా ఇక లేరు బీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని యూట్యూబ్లు చెప్పినాయి ఇక వెంటనే అక్కడ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ ఇటు దాసోజి శ్రావణ్ కానీ వివేకానంద కానీ వెళ్ళి సో అక్కడ మీడియా ముందు మాట్లాడారు నిన్న డాక్టర్లు ఏం చెప్తారంటే 48 గంటల పాటు ఏం అబ్జర్వేషన్ ఉంచాలి అప్పుడే ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం ఏంది పరిస్థితి అని చెప్తామని డాక్టర్లు అంటే ఇక ఈ కొన్ని ఏవైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో సో అట్లా ప్రచారం చేసినాయి అన్నట్టు అయోధ్య రామాలయంలో గురువారం ప్రతిష్ఠించిన సో ఇక్కడ రాజదర్బార్లో కొలువుదీరిన అయోధ్య రాముడు మొదటి అంతస్తులో కన్నుల పండుగగా ప్రతిష్టాపన మహోత్సవం అన్నమాట